అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఏమంటే ఎవడన్నా రాజకీయ నాయకుడు సాధారణంగా ఓళ్ళని పట్టు నడుచుకుంటా తిరుగుతా ఏం చేస్తాడు? ఈ పలానా ఊళ్ళో పలానా గ్రామస్తులకి ఈ బాధ ఉంది, ఆ బాధని రాసుకుని రేపు దేవుడు అసలు అదృష్టవశాత్తు ఏమైనా అధికారం వస్తే ఆ బాధను తీర్చాలి, వాళ్ళ సమస్యను పరిష్కరించాలి అని రాసుకుంటాడు ఎవడికాడు. ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ఇప్పుడు మా నాన్న 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన సరే ఇలా గాలికి వదిలేశాడు, మా నాన్న ఏమీ చేయలేకపోయాడు, కనీసం నేనన్నా రాసుకుని ఇది చెయ్యాలి అని చెప్పని ఎవడన్నా రాసుకుంటాడు. ఈయన పలానూళ్ళలో బజ్జీలు దొరుకుతాయి, పలానూళ్ళలో బోండాలు దొరుకుతాయి, పలానూళ్ళలో సాక్షి సతీష్ పేరు రాసుకోవాలి, పలానూళ్ళలో నానిగాడి పేరు రాసుకోవాలి, పలానూళ్ళలో కొడాల నాని గుచ్చబోయిస్తాను రాసుకోవాలి. ఇదే గోలండి. నిజంగా నిజాయితీ గల రాజకీయ ఏమండి వీళ్ళ మాటలు వినండి. నిజంగా ఎలా ఉంటుంది అంటే ఇది నాకు ఇది చెప్తుంటేనే అదే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా విలన్లు రెచ్చిపోయి హీరోని మంచోళ్ళందరినీ హింసిస్తూ ఉంటే కరెక్ట్గా సెకండ్ హాఫ్ నుంచి హీరో బ్యాటింగ్ మొదలెడతాడండి. ఒక్కొక్కడికి వాయింత ఉంటే సినిమా హాల్లో ఏళ్ళలో గోల్లో పేపర్లు నింపేసి ఎగరేయటాలు ఒక రేంజ్లో ఉంటుంది. సేమ్ నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. ఇప్పుడు జరిగే సీన్ చూస్తుంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది. మ్యూజిక్ వీళ్ళందరికీ దీపావళి ముందుగా స్టార్ట్ అయిపోయిందండి. వీళ్ళందరూ రెడ్ బుక్ గురించి వాగినోళ్ళే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎర్రబుక్ల పేర్లు అంతా తెలుస్తామంటారు. నేను ఇంతకు ముందు చెప్పినా మళ్ళీ చెప్పిన ఆయన ఏడైనా పేర్లు మర్చిపోయింటే నాకు ఫోన్ చేసి మిగతా పేర్లు చెప్తాను. నేను చెప్తాను ఎర్రబుక్ ప్రజలకు వచ్చేటప్పుడు మనోడు ఎక్కడ కనపడతలేదు. వీళ్ళు బిల్డప్ కబుర్లు చూడండి. అధికారం ఉందని ఓడియమ్మో ఒక్కొక్కడో ఏమి హెచ్చుల కబుర్లు అండి, ఏమి బిల్డప్లు అండి. ఒక్కళ్ళేడు ఇప్పుడు తుపాకి దెబ్బ కనపడతలేదు ఒక్కడో. పాపం జగన్ రెడ్డిని ఏకాగ్రం చేసేస్తే అక్కడ ఢిల్లీ రోడ్ల మీద జగనే, ఇక్కడ అసెంబ్లీ ముందు రోడ్ల మీద జగనే, ఇప్పుడు ప్రెస్ మీట్లోనూ జగనే. ఏకాక ఇప్పుడు ఎవ్వడ కాడు పారిపోయాడండి. రెచ్చగొట్టాల్సినంత రెచ్చగొట్టారు. రెచ్చగొట్టి జగన్ బ్రోను బలిపశువుని చేసి యావడ కాడే కలుగుల్లో దూరేశారు. ఎక్కడికక్కడే ఒక్కడ కనపట్లేదు బయట. స్వామ్యంలో మేము రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పండి. మేము అధికారంలోకి వస్తే అంతు చూస్తామనే మాట చాలా తప్పు మాట. ఎందుకంటే గానా అదే పందాలో గాన మేము నడిచిందంటే ఈరోజు మీరు పాదయాత్ర అసలు జగన్ పాదయాత్ర చేయగలుగుతాడు. అదే మాట టీడీపీ అనుకుని ఉంటే బైరెడ్డి, అదే మాట టీడీపీ అనుకుంటే జగన్ ఓదార్పు యాత్ర చేయగలుగుతాడా, పాదయాత్ర చేయగలుగుతాడా, ఆ కోడికత్తి డ్రామా లేకపోతే ఇంకో వివేకానంద రెడ్డి గారు హత్య డ్రామా ఇవన్నీ చేయగలుగుతాడా, ముఖ్యమంత్రి అవ్వగలుగుతాడా? ఏది ముందు, కోడి ముందు గుడ్డు ముందు ఒకసారి ఆలోచించుకోండి.